అమ్మా అబ్బా ఏమే 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 అబ్బా ఏంటండి? ఏంటి ఇది? నువ్వు రెడీ కావటం కాదు, ఇక్కడే రెడీ చెయ్యాలి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తీసుకెళ్ళా. మిమ్మల్ని ఇలా చెప్తాను. బాధ్యత లేకుండా పోతుంది. అంకుల్, హాయ్ అంకుల్. ఏరా ఇదేనా రావడం? రా లోపలికి రా, తలిపేసిరా. ఏరా ఆనంద్ బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఎవరు? ఏమే, వీడు ఆనంద్ అని నా ఫ్రెండ్ చిన్న కొడుకు. హాయ్ బాబు. హాయ్. కాఫీ తాగుతావా? తాగుతా ఆంటీ. పోయి తీసుకురా పో. రారా కూర్చో. ఇంకేంట్రా కబుర్లు? ఏముంది, ప్యాకెట్లో 30,000 పోయింది. ఉన్న ఇల్లు తాకట్టు పెట్టినా. దరిద్రం అంతా నీ దగ్గర ఉందన్నమాట. మర్చిపోయా, మా కోడలి పిల్ల. కూర్చో కూర్చో. నమస్తే అండి. నమస్తే అండి. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. ఈ మధ్య ఏం సినిమాలు చూసావు? అదే ఆ కొత్త సినిమా. అదే పట్టన్నారు. ఏదో బాగుందిలేండి, పర్లేదు. ఏమన్నాయా, టీవీలోనో బాగుంది బాగుంది అంటున్నారు. అవునవును. కలెక్షన్లేమో లేవు. ఏదో పర్వాలేదులేండి. అసలు ఏది నిజమో ఏది అబద్ధం కూడా అర్థం కావట్లేదు. అవును, ఏం చేస్తాం. ఇంకేంటి సంగతులు? ఏదో జీవితం అలా పోతుంది. చదువైపోయింది కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి ఆలోచన. ఇంకేముంది, అన్నీ క్లియర్ చేసుకోవాలి మామా. టీ తీసుకోండి, వేడిగా ఉంది, జాగ్రత్త. నువ్వు తాగుతావా? బామర్ది, చెప్పండి. నెట్ రాలేదురా ఇంకా? సాయంత్రంకి వస్తుంది. సాయంత్రం వస్తుందా? అవును. సరే సరే, ఓకే ఓకే, ఉంటా మరి. సరే సరే సరే. పెట్టే బావా. పెట్టేస్తున్నా. పెట్టే బావా. సరే సరే. ఏంటిది, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు? ఏమయ్యారు ఈ అత్తాకోడళ్ళు? అసలు ఎందుకు వచ్చాము మనం? కొంప తీసి ఈవిడి పెరట్లో ఉందేమో. అక్కడికి వెళ్ళి చూద్దాం. చెట్లన్నీ ఎంత బాగున్నాయో. ఏంటండి పొద్దునే పనా? అవునండి. ఈ చెట్లన్నీ చాలా బాగున్నాయి. అవును, అంతే కదా బాబు. పొద్దునే పనిచేస్తే బాగుంటుంది కదా. అంతే అంటారా? అవును కదా. మీ కుండీలు బాగున్నాయండి, నాకు ఇస్తారా ఒక మొక్క? నేను ఊరినప్పుడు తీసుకెళ్తా. మా ఆయన్ని అడగాలి, సాధారణంగా ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే? బొమ్మ అదిరిపోతుంది కదమ్మా. అంతేలేండి. ఏంటత్తా ఏదో అదిరిపోతుందంటున్నారు? బాబు, మా కోడలికి కొంచెం ట్రాన్స్లేషన్ చేసి చెప్పు బాబు. మా అత్తేంటి ఓవర్ బిల్డప్ ఇస్తూ తిప్పుకుంటూ పోతోంది?
ఏం లేదండి, ప్రకృతి గురించి చెప్తున్నారు. అవునా, నిజమా? ఇంకేమంటున్నారు? ఏముందండి, ఊపిరినంత వరకు రాపిడి జరగాల్సిందే. మరి బాబోయ్, మీకు దండమండి. బా, పాలు రాలేదు, పేపరోడు రాలేదు. టైం ఎంతైంది? ఏంటిది? పంప తీసి ఇంటి పెయింటింగ్ ఏమైనా మార్చాలా? అంతే, నీ బతికితే ఎవరు రావట్లేదు. ఒకసారి వెళ్ళి చూద్దాం ఉండు. ఇంకా రాలేదేంటి? ఒక్కరూ రావట్లేదు. ఏమైందో? పాలు, పాలు, పాలమ్మ పాలు, పాలమ్మ పాలు, పాలండి, పాలు, అమ్మగారు పాలు. ఇందులో పోయి. దీంతో 150 అండి. పాల నీళ్ళలో పాడు కలిపావా, పరవాళ్ళ నీళ్లు కలిపావా? మీకెలా కనిపిస్తుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పట్లోనే బెటరు. ఒకటిస్తే ఒకటి తీసుకునేవారు. పాలిస్తే పౌడర్ తీసుకున్నట్టు అండి? అవును, కానీ మనం ఇది రివర్స్ లో చేసుకుంటే బెటరేమో. ఓ పని చేయరా, నేను పాలిస్తా, నువ్వు పేస్ట్ ఇవ్వు. అబ్బో, మీరు మామూలు కాదుగా. మీది లోతట్టు ప్రాంతంగా, చూడడం కష్టం, చేయడం కష్టమే. అలంతా అనుకుంటారు గాని మంచి డ్రైవింగ్ తెలిస్తే అబ్బా ఎన్ని గతుకులున్నా ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చురా. ఏదైనా మనం హ్యాండిల్ చేసే విధానం బట్టి ఉంటుంది. అవును, మన రూట్ అయినా మన ప్లాన్ అయినా. అంటే మీ హైవే బాగుంటుందన్నమాట. హైవే బాగుంటుంది, హైవే కాలనీ బాగుంటుంది. ఉండు, డబ్బులు తెస్తాను. అలాగేమ్మా, వెళ్ళండి. ఏదో అనుకున్నాం కానీ నైరుతి బాగుంది, ఆగ్నేయం బాగుంది. ఇదిగో. ఉంటానమ్మా, వెళ్ళొస్తాను. ఉంటానని పోతాడేంటి? ఇంకెవరైనా వస్తున్నారా?